అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయంలో దృష్టి కేటాయిస్తారు. మైత్రి బంధాలు పెంపొందుతాయి. కొత్త ఆలోచనలు చేస్తారు, కొత్త నిర్ణయాలు చేస్తారు. భాగస్వామ్య వ్యవహారాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే విధంగా మీరు ప్రణాళికలు ఏర్పరచుకుంటారు. వృత్తిపరమైన విషయాల్లో, వ్యాపారపరమైన విషయాలు కావచ్చు, లేకపోతే మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాలు మొదలైన వాటి గురించి, అంటే మీ కెరీర్ అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలకి చాలా అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. భాగస్వామ్య వ్యవహారాల మీద దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా మీ యొక్క కుటుంబానికి సంబంధించిన విషయాలు, అలాగే మీ యొక్క ఆర్థిక అంశాలు మొదలైన వాటి కొరకు మీరు దృష్టి పెట్టడం, అలాగే స్థిరాస్తులను పెంపొందించుకోవడానికి కృషి చేయడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళకి శత్రువుల మీద విజయం సాధిస్తారు. ప్రత్యర్థులని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. ఆరోగ్యం మీద దృష్టి కేటాయిస్తారు. ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. తండ్రి యొక్క సహకారాన్ని కోరుకుంటారు. వారి యొక్క ఆరోగ్యం మీద కూడా దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా మీకు విల్ పవర్ అనేది పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేయడానికి విశేషంగా కృషి చేస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, దూర ప్రదేశాల్లో నూతన అవకాశాలు, మానసిక ప్రశాంతతను ఇవ్వడానికి అవకాశం ఉంది. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే, ధనస్సు రాశి వాళ్ళకి మీ సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు కావచ్చు, కొత్త విషయాల మీద పెట్టుబడులు కావచ్చు, వాటికి సంబంధించిన ఖర్చులు అనేవి ఏర్పడడం, ఇష్టపడిన వ్యక్తుల కొరకు విందు వినోదాల్లో పాల్గొనడం, ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క సంతోషం కొరకు విందు వినోదాల్లో పాల్గొనడం మొదలైన వాటికి అవకాశం ఉంది. అలాగే సంతాన వర్గం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇస్తుంది. నూతన పెట్టుబడులు, స్థిరాస్తుల నేపథ్యం, వీటి కొరకు కూడా ఆలోచనలు చేస్తారు. ఆ విషయంలో కూడా చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. నిర్ణయాలు తీసుకున్నా పెట్టే ఖర్చు విషయంలో మాత్రం కొంచెం తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళవలసిన అవసరం కనబడుతుంది. నిర్ణయ సామర్థ్యం బాగున్నప్పటికీ కూడా పెట్టే ఖర్చులలో సరైన విధంగా ప్రణాళిక పరంగా వెళ్ళకపోవడం వల్ల కావచ్చు, ఆకస్మికంగా పెట్టడం బట్టి కావచ్చు, తొందరగా తీసుకునే నిర్ణయాల వల్ల కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం, కాబట్టి తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి.